హాయ్ డూడ్ అండ్ వెల్కమ్ టు తెలుగు యానిమే వుడ్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఓహారా వెస్ట్ బ్లూలో 22 సంవత్సరాల క్రితం బాస్టర్ కాల్ జరిగిన కొన్ని నెలల తర్వాత వేగపంక్ పూల బొకెని పట్టుకుని ఆ ద్వీపాన్ని సందర్శించడానికి వెళ్తాడు. అంటే పరామర్శించడానికి అనుకోండి. అయితే వేగపంక్ వీటిని రక్షించుకుని వారు గెలుపును చూపించారని ఓహారా యొక్క విజయాన్ని పొగుడుతూ ఉన్నప్పుడు అప్పుడే ఆ సరస్సులో ఉన్న పుస్తకాలను జాయింట్ మనుషులు బయటకు తీస్తూ ఉంటారు. అది చూసిన వేగపంక్ ఆ పుస్తకాలను దొంగలించడానికి వచ్చారేమో అనుకుని భావిస్తూ ఉంటాడు. అంటే ఆ పుస్తకాలు ఎంత ఇంపార్టెంటో వారికి తెలుసా ఏంటి, వారు వాటితో ఏం చేయబోతున్నారు అని ఆలోచిస్తూ ఉన్నప్పుడే అక్కడ డ్రాగన్ ఏదీ మారలేదు. మీ తల పెద్దగా ఉండడంతో నేను మొదట చూపులోనే గుర్తించాను. ఇక్కడ చూసుకుంటే డ్రాగన్ మై కూడా పూల బొకేని పట్టుకుని ఆ దీపానికి వస్తాడు. చాలా కాలమైంది మళ్ళీ కలుసుకొని. వేగపంకు మీ తల మళ్ళీ పెరిగిందా చూస్తుంటే? దాని గురించి వదిలే, నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? అది నేను అడగాల్సిన ప్రశ్న. నువ్వు అడుగుతున్నావేంటి వేగపంకు? నాకు క్లవర్ ముసలోడు తెలుసు. ఏంటి, నీకు కూడా తెలుసా? బాగుంది. అంటే అతను రెక్లెస్గా ప్రపంచాన్ని అంతా చుట్టాడన్నమాట. అయినా అతను ప్రపంచాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడన్నది అర్థం లేని ప్రచారం. అవును, ఆ జైంట్ మనుషులు అలా పని చేయడం చూసి మీరు ఆశ్చర్యపోతున్నారా? అవి ఎంతో విలువైన పుస్తకాలు. వాటిని వారు తీసుకెళ్లడానికి నేను అంగీకరించను. వారేమీ బందిపోట్లు కాదు. నేను ఇప్పటికే వారిని తనిఖీ చేశాను. ఎల్బఫ్ నుంచి వచ్చారు. వారికి ఆ పుస్తకాలు విలువ తెలుసు. వారి కెప్టెన్ శరీరం అంతా కట్టుకొట్టుకుని వింతగా ఉన్నప్పటికీ అతను ఇలా అన్నాడు: ఓహారా ప్రజలు తమ జీవితాలను త్యాగం చేసి వారి వారసత్వాన్ని కాపాడుకున్నారు మరియు నేను ఈ విషయాన్ని చరిత్ర నుండి చెరపనివ్వను. అయితే ఈ ప్రపంచ ప్రభుత్వంలో మీరు సభ్యులు అయినందుకు నేను సంతోషిస్తున్నాను. కానీ ఈ విషయం తెలిసింది కాబట్టి ఈ పుస్తకాలని నాశనం చేస్తారా? ఓయ్ ఆగాగు, నేను అలా ఎందుకు చేస్తాను? నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? జోకర్లాగా. నేను నిన్ను అసలు ఎందుకు నమ్మాలి? నువ్వు గవర్నమెంట్కి కుక్కవి కదా. అలాగే నేను ఫ్రీడమ్ ఫైటర్స్లో చేరమని పంపిన మా ఆహ్వానాన్ని మీరు తిరస్కరించిన తర్వాత కూడానా? తింగరోళ్ళ మాట్లాడుకో. నా దగ్గరున్న జ్ఞానంతో మరియు నైపుణ్యాన్ని పెట్టుకుని మీ పెద్ద సైన్యంలో నేనేం చేయగలను? హో, అలాగంటావా? మీరు ఎప్పుడు నాతో హానెస్ట్గానే ఉన్నారు. ఈ వరల్డ్ గవర్నమెంట్ అనేది ఒక భారీ సంస్థ. ముఖ్యంగా నేవీలో మీ మాటను వినే వ్యక్తులు ఇంకా ఉన్నారు. మీ లక్ష్యాలను మీరు వదులుకోకండి డ్రాగన్. నాకు తెలుసు, కానీ ఈ సంఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. చట్టం అంటే ఇలాగే ఉంటుందని తెలిసిన హాని చేయని పండితులని వారి హింసకి నలిగిపోయేలా చేశారు. నేను యుద్ధం చేయగలిగేలా ఒక సైన్యాన్ని నిర్మిస్తాను. కానీ మీరు ఎప్పుడు యుద్ధాన్ని ఆపాలనుకుంటున్నారు కదా. అలా చూస్తూ ఉండు వేగపంక్. నేను ఈ ప్రపంచాన్ని మార్చి చూపిస్తాను మరియు క్లవర్ మరణాన్ని నేను అనుమతించను. అలాగే ఓహారా యొక్క సంకల్ప లక్ష్యం ఫలించలేదు. ఇక అలా 1 సంవత్సరం తర్వాత డ్రాగన్ వీరితో జతకట్టాడు. సారీ టీంని ఏర్పాటు చేశాడు. ఎంపోరియర్ ఇవాంకా, బార్తోలోమియా కోమా వీరిద్దరితో కలిగి ఉన్న రెవల్యూషనరీ ఆర్మీని క్రియేట్ చేశారు. అంటే స్థాపించారన్నమాట. వీళ్ళే ఈ ప్రపంచాన్ని కదిలిస్తున్నారు. ఇక ఇలా గతంలో జరిగిన స్టోరీని సాకా లూఫీ టీంకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అందరూ శ్రద్ధగా వింటూ ఉంటారు. మీలో కూడా ఈ స్టోరీని ఎంత ఇష్టపడుతున్నారో కామెంట్ చేయండి. బొక్కలా చెప్పవని మాత్రం అనకండి. మీలో ఎవరికైనా అనాలనిపిస్తే మింగేయండి. ఇక ఎపిసోడ్ చెప్పుకుందాం. ఇక అప్పుడే సాంజీ, నేను నమ్మలేకపోతున్నాను. ఇవాంకా వన్ ఆఫ్ ది ఫౌండరా రెవల్యూషనరీ ఆర్మీలో? లూఫీ ఫాదర్ ఒక గొప్ప వ్యక్తి అని నామి అంటే ఓసప్. ఒక్క నిమిషం, మీరు చెప్తున్నప్పుడు ఎల్బాఫ్ గురించి చెప్పారు కదా. ఇలా అడుగుతూ ఉండగా ఫ్రాంకీ మధ్యలోకి దూరి, నా బుర్ర బద్దలైపోయేలా ఉంది. ఇందుక కుమ మమ్మల్ని అక్కడి నుంచి రక్షించాడు. మీరు ఎందుకని కోమాని మాడిఫై చేశారు వేగపంక్? డ్రాగన్ మరియు డాక్టర్ క్లవర్కి అలాంటి సంబంధం ఉందని నేను తెలుసుకోలేకపోయాను అని రాబిన్ అంటుండగా సాకా, ఓహారా యొక్క పుస్తకాలు ఖచ్చితంగా ప్రభుత్వానికి దొరకవు. కానీ నేను నా సొంత ఆసక్తితో ఎల్బఫ్కి రహస్యంగా వెళ్ళాను మరియు నేను అక్కడ ఉన్న అన్ని డాక్యుమెంట్స్ని చదివాను. సో ఓహారా ఛేదించిన ప్రపంచ రహస్యం నా మెదడులో నిక్షేపంగా పడుకుంది. నేను ఇప్పటికే ఆ పరిశోధన పైన పని చేస్తున్నాను. ఇక అప్పుడే రాబిన్, మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా?
అతని బాడీ మొత్తం బ్యాండేజ్ తో కలిగి ఉందా? అప్పుడే పాస్ట్ లో సాల్ రాబిన్ తో చెప్పిన చివరి మాటలు గుర్తు తెచ్చుకుంటుంది. జాగ్రత్తగా విను రాబిన్, ఈ ప్రపంచంలో ఎవరు పుట్టుకతోనే ఒంటరివారు కాదు. ఇక దాంతో రాబిన్ ఆ జాయింట్ పేరు సాల్ కదా. ఇక అలా అంటూనే ఆనందంతో సాల్ని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటే, సాకా, అతను ఇప్పుడు దాక్కున్నాడు. నేను అతని గురించి ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెట్టాను. నేను అన్ని బ్రాంచెస్లో బాగా అధ్యయనం చేశాను. ఇదే నిజమైన ఉపాధ్యాయునికి ఉన్న మార్గం. ఇక దాంతో అక్కడి నుంచి వెళ్తూనే వారన్ కూడా అక్కడి నుంచి జోస్ని కంట్రోల్ చేసి లాక్కెళ్తూ ఉంటాడు. మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను. ఇక మరొక పక్క లూఫీ సాంజీలాగా ఎగురుతున్నామని ఎంజాయ్ చేస్తూ ఉంటే, చాపర్ ఏమో మీరేనా అసలైన వేగపంకు? ఇక అప్పుడే బొన్ని, అతనే, ఇప్పుడు చెప్పు, నీ బుర్రకి ఏమైందిరా ముసలోడా? నేను చూసినప్పుడు చాలా పెద్దగా ఉండేది కదా, ఇప్పుడు చూస్తే ఎవడో కొరికేసిన యాపిల్ ముక్క ఉందటి. నా తల గురించా? అది చాలా పొడవుగా పెరిగింది కాబట్టి నేను దాన్ని కట్ చేసేసాను. ఇక వేగపంకు అలా అనడంతో బొన్ని, ఏదో జుట్టు కత్తిరించినట్టు చెప్తున్నావు. నిజమే, నేను నిన్ను కలిసిన సమయంలో దాదాపు జయంటి ఎత్తును కలిగి ఉండేవాడిని. ఇలా వేగపంకు చెప్పడంతో జింబే, అయితే నిన్న విన్న రూమర్స్ నిజమేనన్నమాట. ఇక చాపర్, మీ బుర్రను మీరు కట్ చేసినా ఇంకా ఎలా బ్రతికి ఉన్నారు? ఎందుకంటే నేను బ్రెయిన్ డెవిల్ ఫ్రూట్ని కలిగి ఉన్నాను కాబట్టి. నాకు అసలు మెమరీ కోట అవసరమే లేదు. ఎందుకంటే నేను ఎంత చదివితే నా బ్రెయిన్ అంత ఎత్తు పెరుగుతుంది. ఇప్పటికీ ఈ ప్రపంచంలో అత్యంత పెద్ద బ్రెయిన్ ఎవరిదంటే నాదేనని చెప్తారు. ఇంకా పెరుగుతుంది, అది వేరే విషయం. ఇక దాంతో లూఫీ, ఇంకా దానిని ఎక్కడ దాచావురా? వాడు అది ఎక్కడ దాస్తే ఏంటి అని బన్నీ అంటే, అప్పుడే లూఫీ, నీ బుర్రను నువ్వే కట్ చేసేసావా? అంటే నీకు బుర్ర లేదన్నమాట. నువ్వేం మాట్లాడుతున్నావురా కుర్రోడా? నేను జీనియస్ శాస్త్రవేత్తను. ఇది ఏంటనుకుంటున్నావు? యాపిల్ యాంటీనా. ఈ దీపంలో ఉన్న ఎత్తైన ప్రదేశాన్ని చూడండి, అక్కడ పంకు రికార్డ్స్ అని రాయబడి ఉంది కదా, అక్కడే నా బ్రెయిన్ స్టోరేజ్ ఉంటుంది. నేను దానికి ఎంత దూరంగా ఉన్నప్పటికీ ఏ సమస్య ఉండదు. ఎందుకంటే ఈ యాంటీనా ద్వారా నా మెదడు తరంగాలు నేరుగా దానికి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి. ఇక వేగపంక్ ఇలా చెప్పడంతో చాపర్, ఇది చాలా అద్భుతంగా ఉంది. మీరు మెడిసిన్ కూడా చదివారా వేగపంక్? అవును చదివాను అని చెప్పడంతో చాపర్ షాక్. ఇక వేగపంక్ కనెక్ట్ అయి ఉన్న మిగతా పంక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. కానీ లూఫీకి ఎప్పటిలాగే ఒక ముక్క కూడా అర్థం కాదు. జింబేకి ఏదో కొంచెం అర్థమైనట్టు నటిస్తున్నాడు అని నా ఫీలింగ్. లూఫీ కూడా నాకులాగే జింబే వైపు చూస్తూ, వీడికి నిజంగా అర్థమైందా అన్నట్టు చూస్తాడు. ఇంకా చాలా సోది చెప్పాడు కానీ ఇదంతా మనకు అనవసరం. ఇక లాస్ట్కి బొన్ని తన ఫాదర్ని అవుట్లెస్ వెపన్గా క్రియేట్ చేసినందుకు వేగపంక్ని చంపేద్దామని ఫిక్స్ అవుతుంది. అప్పుడే జింబే, అతన్ని చంపేస్తే ఎంతమంది నిన్ను చంపడానికి వస్తారో తెలుసా అని చెబుతున్న బొన్ని, నేను దాని గురించి పట్టించుకోను. ఇప్పుడు మా ఫాదర్ని మామూలుగా మనిషిగా మార్చాలి. ఇది అవ్వదు అన్నావంటే నీకు చావు తప్పదరా ముసలోడా. ఇక ఇలా బెదిరించడంతో వేగపంక్ ప్యాంటు తడిసిపోతుంది. ఆ సీన్ చూపించరు, ఎందుకంటే ఎడిటింగ్లో కట్ చేశారు. వెంటనే బొన్ని, నీ ప్రాణంపై నీకు అంత తీపి ఉందా? లేదమ్మాయి అంటూనే వేగపంక్ పురుగుల్ని బన్నీ పైకి వదులుతాడు. ఇక దానితో అంతా సమాప్తం. అయితే ఇక్కడ కంట్రోల్ రూమ్కి సాకా లూఫీ క్రూమేట్స్ని తీసుకుని వెళ్తాడు. వారందరికీ లూఫీ వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో మానిటర్పై చూపిస్తూ ఉంటే, ఇక్కడేమో ఆ పురుగుల దెబ్బకి బొన్నీ స్ప్రో కోల్పోతుంది. ఇక అప్పుడే వేగపంక్, మీరు ల్యాండ్ ఆఫ్ వానర్ నుండి వచ్చారు కదా, అక్కడ కైడో లాంటి డ్రాగన్ ఉన్నదని విన్నాను. అవును, అది మొమోనోస్కే అని లూఫీ చెప్తుంటే వేగపంక్, పంకు హజార్డ్ పరిశోధనలో ఫెయిల్ అయ్యిందని వదిలేసిన డెవిల్ ఫ్రూట్ అది నా చేతులతో తయారు చేసిన డెవిల్ ఫ్రూట్. దాని మీద 20 సంవత్సరాలు ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను. కైడో బ్లడ్ లైన్ ఎలిమెంట్స్తో దానిని సృష్టించడం జరిగింది, కానీ అది సరిగ్గా పండుగ మారలేదు. ఓ, అందుకేనా సరిగ్గా కైడోలాగా మారలేకపోయాడు. ఇది ఒక ఫెయిల్యూరే. అలాగే వాడు అగ్నిని తాగేస్తున్నాడు, అలాగే బలంగా ఉన్నాడు కూడా. ఇప్పుడు ల్యాండ్ ఆఫ్ వానర్కి వాడే రక్షకుడు. నువ్వు అలాంటి దానిని క్రియేట్ చేసావా? నీలో చాలా మ్యాటర్ ఉంది. లూఫీ ఇలా చెప్తూ ఉండగా వేగపంక్, అది ఏ కలర్లోకి మారిందని అడుగుతాడు. లూఫీ, అది పింక్ కలర్లోకి మారిందని చెప్పగానే ఇక వేగపంక్ అది ఫెయిల్యూర్ అయిందని తల నేలకేసి కొట్టుకుంటూ ఉంటే జింబే లూఫీ, భలే కొట్టుకుంటున్నాం, ఇంకా కొట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సారీ, జింబే అక్కడే ఉంటాడు. లూఫీ జైంట్ రోబోట్ దగ్గరికి వెళ్తాడు. ఏ ముసలోడా, దీన్ని నువ్వే క్రియేట్ చేసావు కదా, కొంచెమైనా కదలమనబ్బా, అస్సలు కదులుతే లేదు. ఇక ఆ మాటకి వేగపంక్, కాదు, అది నేను కాదు క్రియేట్ చేస్తా. 200 సంవత్సరాల క్రితం పవిత్ర ఎక్కడుంది నీకు ఆ కంగారేట్రా,
చెప్పని పూర్తిగాను. సారీ అన్న, పవిత్ర అన్నావు కదా, ఎక్సైటింగ్ గా వచ్చేసాను. అది పవిత్ర కదమ్మా, పవిత్రమైన. నా ఓడిని పూర్తిగా కంప్లీట్ చేయనిరా బాబు. మరి అంత స్లోగా చెప్తే పెట్టి కొంచెం ఫాస్ట్ గా చెప్పు. నీతో గొడవ ఎంతగానే నా ఎపిసోడ్ నేను చెప్పుకుంటాను. నువ్వు మాత్రం దయచేసి ఎపిసోడ్లోకి రాకు. ఇక వెగపంక్ 200 సంవత్సరాల క్రితం అది పవిత్రమైన మేరీ జాయ్ పై దాడి చేసినట్టు చెబుతున్న పురాతన ఇనప దిగ్గజం. ఇక అలా చెప్తూ ఉండగా వరల్డ్ గవర్నమెంట్ షిప్ ఆ ప్లేస్ గా రావడంతో బీస్ట్ వెపన్స్ యాక్టివేట్ అవుతాయి. అక్కడికి వచ్చింది ఎవరు అనుకుంటున్నారు? సైపర్ పోల్ ఏజెంట్స్ అయిన CP0. ఇక అప్పుడే లూసీ, వెగపంక్ నేను ఇక్కడికి వచ్చింది నిన్ను శాశ్వత నిద్రలోకి పంపించడానికే.